వెల్కమ్ టు దోరాస్ అకాడమీ. ఇప్పుడు మనం ఇండస్ట్రీస్లో పాలసీస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఏపీ ఎకానమీలో భాగంగా. దీంట్లో ఏపీ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ అనేది ఈ నూతన ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పాలసీ 2024-29 సంవత్సరానికి అమలవుతుంది. అంతకుమించి కూడా వాళ్ళు అమలు చేయాలనుకుంటే తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కూడా. కానీ ప్రస్తుతానికి 2024-29 సంవత్సరానికి ఒక పాలసీని సెమీ కండక్టర్ రంగాన్ని సెమీ కండక్టర్లో అండ్ డిస్ప్లే డిజైన్లో రంగంలో మనం దాని యొక్క అనుకూలతల్ని అందిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనే పాలసీని 2021లో ప్రారంభించారు. సెమీ కండక్టర్ రంగం అంటే ఎలక్ట్రానిక్స్. సెమీ కండక్టర్ అంటే ఏంటి? మనకి అసలు కండక్టర్కి ఇన్సులేటర్ మధ్యలో సెమీ కండక్టర్ అనేది ఉంటుంది. ఇది మనకు సెమీ కండక్టర్ మెటీరియల్గా సిలికాన్, జెర్మేనియం వాడతారు. ఇవేంటంటే ట్రాన్సిస్టర్సు, డయోడ్సు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్లో మనం చదువుతాం. ఎలక్ట్రానిక్ డివైస్ అంటే స్మాల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇక్కడ ఎస్పెషల్లీ ఫోకస్ సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ. ఫ్యాబ్ మీన్స్ ఫ్యాబ్రికేషన్, అంటే వాటిని ఐసీస్ ఫ్యాబ్రికేషన్ అనేది అంటారు. ఐసీ ఫ్యాబ్రికేషన్ ప్యాకేజింగ్ అనే టెక్నాలజీని, అలాగే ఐసీస్ డిజైన్ చేయడానికి ఈ ఫ్యాబ్రికేషన్ అనేది అందిపుచ్చుకోవడం కోసం భారతదేశం కూడా ఎలాగైతే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనౌన్స్ చేసిందో, ఆంధ్రప్రదేశ్ కూడా ఏపీ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీని ఆ యొక్క ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్స్ యొక్క వ్యాపారాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ పాలసీని ప్రారంభించడం జరిగింది. అయితే భారతదేశంలో సెమీ కండక్టర్స్ గురించి 1986లోనే 80లోనే సుమారుగా స్టార్ట్ అయింది. కానీ ఈ ఫ్యాక్టరీ కొన్ని సందర్భాల్లో మనకి పంజాబ్లో కాలిపోయి పోవడం వల్ల దాని తర్వాత మళ్ళీ దాన్ని అందిపించుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో సౌత్ కొరియా, యుఎస్ అండ్ చైనా లాంటి దేశాలు ఈ సెమీ కండక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్, ఐసీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆరితేరిపోయాయి, జపాన్ లాంటివి. కాబట్టి మన ఇండియా ఇప్పుడిప్పుడే దీనిపైన వర్క్ జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా దీని యొక్క వ్యాపారాన్ని అందిపుచ్చుకోవాలని మనకి దీని ద్వారా ఈ ఇండస్ట్రీని, సెమీ కండక్టర్ ఇండస్ట్రీని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఆంధ్రప్రదేశ్ని గ్రోత్లో మార్గంలో తీసుకెళ్లాలని, అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లాలని ఈ పాలసీని అనౌన్స్ చేసి, దీనిని ఎందుకు సెమీ కండక్టర్ డిజైన్ అండ్ డిస్ప్లే డిజైన్లో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలనేసి ఈ పాలసీని రూపొందించి 2024-29కి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ పాలసీలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే, దీంట్లో ఇండియా సెమీ కండక్టర్ మిషన్, ఇక్కడ పాలసీలు ఏం చేస్తున్నారంటే, ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో ఎలాగైతే మనకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారో, అక్కడ ఇన్సెంటివ్స్ ఇచ్చినవి కాకుండా ఆ పాలసీ ఇక్కడ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో కానీ వచ్చినట్లయితే, ఒకవేళ ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో సెలెక్ట్ కాకుండా, దానిలో ఆమోదం పొందకుండా కానీ ఆంధ్రప్రదేశ్కి కూడా పెడతానని వచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్పెషల్లీ 60% ఇన్సెంటివ్స్ మనకి ప్రాజెక్టు వ్యయంలో 60% ఇన్సెంటివ్స్ ఇస్తుంది, ప్రాజెక్టుకి పెట్టిన వ్యయంలో ఖర్చులో. అయితే ఇది మ్యాక్సిమం 60% అయితే మ్యాక్సిమం మొత్తం వ్యయంలో 30% మించకూడదు. ఒకవేళ ప్రాజెక్ట్ వ్యయం చాలా ఎక్కువ ఉంది, ప్రాజెక్ట్ వ్యయం పెద్దగా ఎక్కువైపోయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రీసెంట్ అప్డేట్ ఏంటంటే, మనకి రీసెంట్గా కర్నూలు జిల్లా వారవకల్లు ఇండస్ట్రియల్ పార్కులో ఏం చేస్తున్నారంటే, కర్నూలు జిల్లా వారవకల్లు ఇండస్ట్రియల్ పార్కులో ఒక దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ సెమీ కండక్టర్ పరిశ్రమ రాబోతుంది. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ సెమీ కండక్టర్ పరిశ్రమ మనకు రాబోతుంది. ఇప్పుడు రీసెంట్గా ఆమోదం పొందింది, ఎందుకంటే అనుమతులు తీసుకున్నారు. ఇండి చిప్ పరిశ్రమ అనే ఒక పరిశ్రమని, ఇది అప్డేట్ మనం చూసుకోండి. ఇండి చిప్ పరిశ్రమ, ఫర్ ఎగ్జాంపుల్ ఇండి చిప్ పరిశ్రమ అనేది, ఇండి చిప్ అనే కంపెనీ ఏం చేసిందంటే, దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రంగంలో సెమీ కండక్టర్ పరిశ్రమని కర్నూలు జిల్లా వారవకల్ ఇండస్ట్రియల్ హబ్లో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అనుమతులు పొందింది. ఇది 14,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఈ 14,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటే దేంట్లోకి వస్తుంది? మనకి అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్లోకి వస్తుంది. మనకి అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్లోకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్లో వచ్చిన 14,000 కోట్లు అయినప్పుడు 60% ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేసింది? మ్యాక్సిమం వాళ్ళకి ఇన్సెంటివ్ అందిస్తారంటే
వీళ్ళు 14,000 కోట్లలో 30% మాత్రమే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా అప్ టు 30% దాటకూడదు. 60% టోటల్ ప్రాజెక్ట్ వ్యయం అనుకున్నారు. కానీ అందులో లిమిట్ అనేది కొంత పెట్టుకున్నారు వాళ్ళు, ఇంత అమౌంట్ కనేసి. ఈ ప్రాజెక్టు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రంగంలో ఒక రకంగా తీసుకుంటారు. అది మెగా ప్రాజెక్ట్స్లో ఒకటి, అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్లో ఒక రకంగా ఉంటాయి ఇన్సెంటివ్స్. వీటిలో ప్రాజెక్ట్ వ్యయానికి గరిష్టంగా 30% మించకుండా 60% ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో సెలెక్ట్ కాకపోతే పరిశ్రమ కానీ, ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో కానీ సెలెక్ట్ కాకపోతే మరి ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60% ఇన్సెంటివ్స్ ఈ పరిశ్రమ వర్గాలకు ఇస్తుంది. అక్కడ ఏం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అలాగే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కూడా ప్రకటించింది. ఈ పాలసీలో దీనికి సంబంధించి ఎంతవరకు ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అవకాశం ఉందో, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ పరంగా ఈ సెమీ కండక్టర్ పరిశ్రమకి ఎంతవరకు ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నాయో, అలాగే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ పరంగా ఎంతవరకు ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అవకాశం ఉందో అంతవరకు కూడా ఈ పాలసీ ద్వారా ఇవ్వడానికి దాన్ని అడ్జస్ట్ చేస్తుంది. అయితే మనకి ఇవన్నీ కూడా స్మాల్ పరిశ్రమలకు అన్నింటికి. అదే మెగా ప్రాజెక్ట్స్కి, అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తున్నారు మనకి, 1000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఉన్నట్లయితే అది మెగా ప్రాజెక్ట్. డెఫినేషన్ గుర్తుంచుకోండి. మెగా ప్రాజెక్ట్స్ అంటే 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ నుంచి 5,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే ఆ కంపెనీని అది మెగా ప్రాజెక్ట్ అంటారు. అదే మోర్ దెన్ 5,000 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే దాన్ని అల్ట్రా మెగా ప్రాజెక్ట్ అంటారు. మోర్ దెన్ 5,000 crores ఇన్వెస్ట్మెంట్ పెడితే దాన్ని ఏమంటారు, అల్ట్రా మెగా ప్రాజెక్ట్. మరి వీటికి ఈ 60% ఇన్సెంటివ్స్ ఇస్తారంటే లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్, అంటే ఆ ప్రాజెక్ట్కి తగ్గ కొన్ని ఇన్సెంటివ్స్ ఆ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని అక్కడ ప్రభుత్వం దాన్ని నిర్ణయం తీసుకొని ఈ ఇన్సెంటివ్స్ ఎంతవరకు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, దీనికి ఎంతవరకు ఇంకా ఎక్కువ ఇవ్వాలా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పెట్టి ఇవన్నీ బేస్ చేసుకొని ఇక్కడ ఇన్సెంటివ్స్, టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ మెగా ప్రాజెక్ట్స్కి, అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్కి ఇస్తుంది. ఇక్కడ 60% ఫిక్స్డ్ కాదు. ఓకేనా. అండ్ అనదర్ థింగ్ ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్, దీనికి లింక్ ఏం చెప్పాం, ఏపీ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీకి, ఫ్యాబ్రికేషన్ ఐసీసీ ఫ్యాబ్రికేషన్స్కి. ఇక్కడ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది దీనికి బేస్గా తీసుకున్నాం. ఐఎస్ఎం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది ఐఎస్ఎంని 2021లో 76,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో దీన్ని లాంచ్ చేశారు. దీంట్లో ఇది 2026 నాటికి దీని టార్గెట్ ఏం పెట్టారంటే $55 బిలియన్ దీనిలో వ్యాపారం సాగాలనిచ్చి $55 బిలియన్ టార్గెట్ పెట్టుకున్నారు 2026 నాటికి. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ద్వారా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పరిశ్రమ $55 బిలియన్ రీచ్ అవ్వగలదని టార్గెట్ పెట్టుకున్నారు. $55 బిలియన్ అంత టార్గెట్ పెట్టుకున్నారు. $55 బిలియన్ అంతా $55 బిలియన్ వెళ్తుందనేసి 2026 నాటికి రీచ్ అవ్వాలని సెమీ కండక్టర్ పరిశ్రమల వ్యాపారం అనేసి టార్గెట్ పెట్టుకున్నారు 2026 నాటికి. ఇందులోనే 76,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ దీనిపైన కేటాయించారు. 76,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని. ఇది 2021లో లాంచ్ చేశారు. ఈ సెమీ కండక్టర్ మిషన్ ఐఎస్ఎం బేస్ చేసుకునే మనకి ఏపీ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ అనేసి దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్సెంటివ్స్ పొందని ప్రాజెక్ట్స్కి మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మళ్ళీ ఇస్తుంది. అలాగే మెగా ప్రాజెక్ట్స్కి, అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్కి మనకి ఇన్సెంటివ్స్ సెపరేట్గా టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. దీనికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి, ఇలాంటి ప్రాజెక్ట్స్కి ఇవ్వడానికి, అలాగే ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకోవడం కోసం, ప్రాజెక్ట్ అనుమతి ఇవ్వడానికి మనకి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేది సీఎం ఆధ్వర్యంలో ఒకటి ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీస్కి అలౌ చేయడానికి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని సీఎం ఆధ్వర్యంలో అనౌన్స్ చేశారు. దీని కిందని ఇంకా మనకి ఏముంటుందంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అనేది ఉంటుంది. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అనేది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉంటుంది. అలాగే దీని కింద మనం లో లెవెల్లో కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అనేసి ఒకటి ఉంటుంది. కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అనేసి దీనికి కిందన ఉంటుంది. ఇది కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అనేసి పెట్టి ఒక కమిటీని, ఇది ఫస్ట్ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ దీనికి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పాలసీ ఇంప్లిమెంట్ కోసం కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అని ఒక కన్సల్టేటివ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి
అప్రూవల్ వచ్చినప్పుడు ప్రాజెక్ట్ స్టడీ చేసి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీకి పంపిస్తుంది. ఇది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇది స్టడీ చేసిన తర్వాత స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకి మనకు పంపిస్తుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకి ఇక్కడ మనకి ఆర్డర్ ఇటు నుంచి ఉంటుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకి సీఎం ఆధ్వర్యంలో ఉంటుంది. ఇది ఫైనల్ అప్రూవల్. ప్రాజెక్టు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్ వచ్చినట్లయితే ఆ ప్రాజెక్ట్ని అప్రూవల్ చేయడానికి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేది ఉంటుంది. ఈ పాలసీకి నోడల్ ఏజెన్సీగా మనకి ఏమున్నది, ఈ పాలసీకి నోడల్ ఏజెన్సీగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి నోడల్ ఏజెన్సీగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ మీన్స్ ఎలక్ట్రానిక్స్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంటు మనకి నోడల్ ఏజెన్సీగా దీనికి ఈ పాలసీకి పనిచేస్తుంది. సో ఇక్కడ మనకేం చెప్పాము, క్యాబినెట్ కమిటీ అను ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అనేది ఒక కమిటీని అమలు చేయడం కోసం, ఈ పాలసీని అమలు చేయడానికి క్యాబినెట్ కమిటీ కన్సల్టేటివ్ కమిటీ అని ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ మీద ఉంటుంది. ఒక కమిటీ ప్రత్యేకమైన కమిటీని ఫామ్ చేశారు. ఈ కమిటీ దీనికైనా ఇండస్ట్రీలకు ఏదైనా ఎప్పుడు కావాలంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో దాని దగ్గరికి వెళ్తుంది. అప్రూవల్ ప్రాజెక్ట్ రిపోర్టు దాని నుంచి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేది సీఎం ఆధ్వర్యంలో ఫైనల్గా దానికి ఆ ప్రాజెక్ట్కి ఎంత ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఎంత టైలర్ మేడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మెగా ప్రాజెక్ట్స్, అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్, వీటికి కానీ మొబైల్ ప్రాజెక్ట్స్కి కానీ ఇది ఎలా చేయాలా, ఈ కంపెనీ స్టాండర్డ్స్ ఇన్వెస్ట్మెంట్ని ఎలా చేయాలి అనేసి ఫైనల్ అప్రూవల్ తీసుకుంటుంది. అయితే ఇక్కడ మనకి ఏం చెప్పారు, లేటెస్ట్గా మనకి ఇండిచిప్ లిమిటెడ్ అనేది దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రంగంలో సెమీకండక్టర్ పరిశ్రమని వారవకల్లులో కర్నూలు జిల్లా వారవకల్లులో ఏర్పాటు చేయాలని 14,000 కోట్లతో నిర్ణయం తీసుకుంది. జపాన్ తన ఇండిచిప్ కంపెనీ తన భాగస్వామి జపానీ కంపెనీతో కలిపి ఇది లేటెస్ట్ అప్డేట్. ఈ పాలసీలో కాదు, మన లేటెస్ట్ అప్డేట్గా తీసుకోండి. కర్నూలులోని వారవకల్లు ఇండస్ట్రియల్ పార్కులో ఇండిచిప్ కంపెనీ దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ లేదా పరిశ్రమని ఏర్పాటు చేయడానికి 14,000 కోట్లతో అనుమతులు పొందింది. త్వరలో స్టార్ట్ అవుతుంది. అలాగే వారవకల్లో లేటెస్ట్ అప్డేట్ మనకి ఇంకా డ్రోన్ హబ్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. వారవకల్లో డ్రోన్ హబ్ని ఏర్పాటు చేయాలనేసి కర్నూలు జిల్లా వారవకల్లో మనకి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ పాలసీలోనే మనం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, అలాగే డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఈ ఏపీ సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీలో అమలు చేస్తారు. ఇది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, అలాగే డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఉంది. దాన్ని రెండు వాటి యొక్క ఇన్సెంటివ్స్ ఏమైనా అవి కూడా ఇక్కడ మనకి ఏపీ సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీలో మనకి అమలు చేస్తారు. అది ఈ ఏపీ సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ. దీనికి ఇంతకు మించి అవసరం లేదు. స్మాల్ పాలసీ చిన్నది. దీనికని ప్రతి పాయింట్ కూడా చాలా కీలకమైనది, ప్రతిదీ గుర్తుంచుకోండి. ఇండియా సెమీ కండక్టర్ మిషన్కి లింక్ చేస్తూ ఇండియన్ ఎకానమీలో ఇక్కడ ఏపీ సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీని మనం స్టడీ చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పాను. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి ప్రత్యేకంగా ఈ మధ్యకాలం అప్డేట్ ఒకటి ఉంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద కరెంట్ అఫైర్స్గా గుర్తుంచుకోండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద స్పెషాలిటీ స్టీల్ని ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరం స్టీలు పరిశ్రమలో ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలని స్పెషాలిటీ స్టీల్ని అలౌ చేశారు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద. ఓకే, దిస్ ఈజ్ వన్ కరెంట్ అప్డేట్. ఇది గుర్తుంచుకోండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఇచ్చి స్పెషాలిటీ స్టీల్ని అలౌ చేశారు. ప్రత్యేకమైన ఏ రంగాల్లో అలౌ చేశారు అలా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కరెంట్ అప్డేట్ కూడా అది గుర్తుంచుకోండి. ఇక మన ఫుల్ క్లాసెస్ రిపబ్లిక్ డే సందర్భంగా ఓన్లీ 249 రూపీస్కి ఏపీ ఎకానమీ ఫుల్ కోర్స్ మీకు అందించడం జరుగుతుంది. 25, 26, 27 తారీఖుల్లో మన యాప్ దొరాస్ అకాడమీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఆఫీస్ నెంబర్ డౌన్లోడ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటే 9392101456 కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ ఎండిఎన్ సార్.